హాయ్ హలో వెల్కమ్ టు తేజ అన్ఫిల్టర్డ్. ఎవరి పేరు మర్చిపోయా, అగర్తల ఎక్స్ప్లోరింగ్ పార్ట్ 2. ఈరోజు మనం హెరిటేజ్ పార్క్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ ముందు వీడియోలో ఆక్సిజన్ పార్క్ చూపెట్టాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి, అండ్ ఇక్కడ కార్డ్స్లో కూడా పెడతాను, ఇటువైపు వస్తుంది అనుకుంటాను. ఓకే రైట్, ఎంట్రీ ఫీజ్ 10 రూపీస్ ఉంది, అది తీసుకొని లోపలికి వెళ్దాం. ఓకే, పార్క్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ యూపీఐ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట, క్యాష్ క్యారీ చేయడం మంచిదైంది. అండ్ ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే సిటీ మిడిల్లో ఉంటుంది, అండ్ ఇక్కడ మన త్రిపుర స్టేట్లో ఉండే అన్ని మాన్యుమెంట్స్ ఆర్ ఇవి ఉంటాయి కదా, టూరిజంకి సంబంధించిన మాన్యుమెంట్స్, ఫోర్ట్స్ అవి ఇవి, వాటి యొక్క మినియేచర్ మోడల్స్ ఉంటాయి అనమాట ఈ పార్క్లో. ఈ పార్క్ కూడా చాలా పెద్దదే. ఇది చూడండి, యూకలిప్టస్ ట్రీస్ ఉన్నాయి స్టార్టింగ్లో. యూకలిప్టస్ లోపలికి వెళ్తే ఉంటాయి, నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది నాది. బయట ఇక్కడే హెరిటేజ్ పార్క్ బయట ఒక రెస్టారెంట్లో ఉన్నాం అనమాట మనం. హెరిటేజ్ మసాలా అని చెప్పి నీట్గా కూర్చోబెట్టారు చైర్లు వేసి. ఒక చికెన్ నూడిల్స్ అండ్ ఒక చికెన్ చాప్ అని ఒకటి ఇక్కడ దొరికే ఐటమ్, అదొకటి తీసుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. స్పైసీ, అడిగి స్పైసీ అని చెప్పడం మర్చిపోయానే, పర్లేదు రీజనల్గా తిందాం. ఇక్కడ వీళ్ళు ఎలా తింటారో అలాగే తిందాం మనం కూడా. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఓకే రానివ్వండి. ఎస్, దీన్ని చికెన్ చాప్ అంటారు. ఇదేదో బాల్లా ఉంది, మోమోలాగా మెత్తగా ఉంది. కొంచెం కెచప్ వేసి ఇచ్చాడనమాట. తింటే లోపల చికెన్ ఉంటుంది. చాలా బాగుంది, ఒక పెద్ద మోమో తిన్నట్టుంది, సూపర్గా ఉంది ఇది. సేమ్ మోమో ఎలా ఉంటుందో, ఫ్రైడ్ మోమో సేమ్ అలాగే ఉంది, పెద్దదిగా ఉందన్నమాట. చికెన్ చాప్, చికెన్ చౌమెన్ నూడిల్స్, సేమియా లాగా ఉంది చూసారా నూడిల్స్. ఇది సేమ్ సేమియా తిన్నట్టుంది. ఇదిగో సన్నగా సేమియా తింటే ఎలా ఉంటుందో సేమియా ఉప్మా తినట్టుంది, బట్ చికెన్ టేస్ట్ బాగుంది. ఈ పార్క్ కొంచెం డీసెంట్గా ఉందన్నమాట. ఆక్సిజన్ పార్క్ లాగా లవర్స్ కాకుండా ఇక్కడ ఫ్యామిలీస్ వస్తున్నాయి, అండ్ చాలా నీట్గా ప్రశాంతంగా బ్యూటిఫుల్గా ఉంది పార్క్. ఓకే, అంటే సండే అవ్వడం వల్ల అంతా ఇంత ఉన్నారు, మేబీ వీక్ డేస్లో ఏమాత్రం కూడా ఉండరు అనుకుంటా. బాగుంది పార్క్ ప్రశాంతంగా. మార్నింగ్ వాక్ అయితే పర్ఫెక్ట్ ఈ పార్క్. ఒకవేళ దగ్గరలో ఉంటే మార్నింగ్ వాక్కి రావచ్చు. ఇక్కడ 1.4 కిలోమీటర్స్, 400 మీటర్స్ ఏమో ఉంటుంది మొత్తం పాత్ అంతా. ప్రశాంతంగా నీట్గా, అసలు ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఈ ప్లేస్ని. చాలా నీట్గా ఉంది, సిటీ కావచ్చు, ఇలాంటి పార్క్స్ కావచ్చు, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఈ ఊర్లో. ఓకే, జస్ట్ ఒక రౌండ్ కొడదాం, తర్వాత చూద్దాం ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకే, నేను కనుక గ్రూప్తో వచ్చింటే ఖచ్చితంగా ఆడుకుంటా ఇక్కడ టైం స్పెండ్ చేసేవాడిని. ఒక్కనే రావడం వల్ల అక్కడ ఏదో ట్రాంపోలిన్ ఉంది, ట్రాంపోలిన్ నన్ను బాగా టెంప్ట్ చేస్తుంది. ఒక్కనే పోయి ఆడుకుంటే అసహ్యంగా ఉంటుంది కాబట్టి వెళ్ళడం లేదు. చూద్దాం. స్టార్ ఫ్రూట్ చెట్టు, వావ్! ఈ చెట్టు చూడండి, స్టార్ ఫ్రూట్ చెట్టు అంట. నేను ఎప్పుడు చూడలే. స్టార్ ఫ్రూట్ తెలుసుగా, ఎల్లో కలర్లో పుల్లగా ఉసిరికాయలా ఉంటుంది, పెద్దదిగా ముందు మొడకాయలాగా ఉంటుంది సైజు. అది చూద్దాం, ఇంకా ఏమున్నాయి పార్కులు చూద్దాము, చిన్నగా ఎక్స్ప్లోర్ చేద్దాం 1 by 1. ఇక్కడ ఒక అవుట్డోర్ ఆడిటోరియం ఉంది, లైక్ ఈవినింగ్ టైమ్స్ ఏమైనా ఇక్కడ ఫంక్షన్స్ ఆర్ డ్యాన్స్ ప్రోగ్రాములు జరుగుతాయి అనుకుంటా. అవుట్డోర్ ఆడిటోరియం ఇది. ఇదిగోండి, ఇక్కడ కూర్చొని అక్కడ డయాజ్ ఉంది, అక్కడ ఏమైనా పర్ఫార్మెన్స్ జరిగితే చూస్తారనుకుంటా ఇక్కడ నుంచి కూర్చొని. టైం మధ్యాహ్నం 1 అవ్వడం వల్ల ఎవరు లేరు. టైం నిజంగా మధ్యాహ్నం 1 అవుతుంది, బట్ ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. ఊరు క్లైమేట్ చల్లగా, ఎండ తగలేకుండా జస్ట్ వెచ్చగా ఉంది అంతే. ఎండ కూడా మిడ్ డే రోజు ఇంత వెచ్చగా ఉండడం గుడ్. చూడండి, మొహం మీద ఒక్క డ్రాప్ స్వెట్ కూడా లేదు. మధ్యాహ్నం 1 టైము నడుచుకుంటూనే తిరుగుతున్నాయి అక్కడి నుంచి. చాలా బాగుంది ఈ ఊరు. అంతా ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తున్నాయి ఈ పార్క్లో. కుదిరితే రండి, ఈ స్టేట్కి కూడా రండి. ఇక్కడ ఉన్నాయి మాన్యుమెంట్స్, చూపిస్తా 1 by 1. ఇది త్రిపుర స్టేట్ మ్యాప్. ఈ స్టేట్లో ఉన్నవన్నీ ఇక్కడ చిన్న చిన్న మాన్యుమెంట్స్ సెట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా మనలాగే వీడియోస్ తీసుకునేవాళ్ళు. మనం వాళ్ళ గురించి చెప్తున్నా, వాళ్ళు మన గురించి చెప్తున్నారు అనమాట అలా వీడియోలో. కానీ వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఇదేదో టెంపుల్లా ఉంది, ఇక్కడ బోర్డులు పెట్టి దీని గురించి చెప్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, పిలక్ అంట, ఇదేదో 8th centuryకి సంబంధించింది. క్రాడిల్ ఆఫ్ హెటరాడాక్స్ అని రాస్తున్నారు. పాజిటివ్ చదువుకోండి దీని గురించి. ఇదేదో ఒక మాన్యుమెంట్ అనమాట. ముందు ఇంకా చాలా ఉన్నాయి చూడండి. హైవే లాగా వేసారనమాట. ఇది హైవే మీద ఉన్న బ్రిడ్జ్, చిన్న రైల్వే స్టేషను, చాలా బాగుందబ్బా. రైల్వే ట్రాక్ అంతా పెట్టి చూడండి, వావ్ బాగుంది ఈ పార్క్ రావడం వర్త్. రైల్వే స్టేషన్, టన్నెల్స్, రైల్వే టన్నెల్, అటు వెళ్తే అక్కడ ఏదో ఉంది, వెళ్ళి చూద్దాం.
ఏదో జైంట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది రైల్వే స్టేషన్ అనమాట, సంతేర్ బజార్. చూడండి ఇదో నా చెయ్యి ఎంత ఉంది, ఆ బిల్డింగ్ ఎంత ఉంది చూడండి. కూల్ కదా. ఇదంతా రైల్వే ట్రాక్. అంటే త్రిపుర స్టేట్లో ఉన్న ఇదంతా చిన్న 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 మోడల్స్ ఇది ఉండే. ఓ చెట్టుని గుద్దుకున్నా. మార్నింగ్ చెప్పా కదా, అదే ముందు వీడియో చెప్పా కదా త్రిపురేశ్వరి టెంపుల్ అని చెప్పి. అగర్తల నుంచి 50 కిలోమీటర్లు అని చెప్పారు. ఇది ఆ టెంపుల్, త్రిపురేశ్వరి టెంపుల్. త్రిపుర సుందరి కాదు, త్రిపురేశ్వరి టెంపుల్. ఈ స్టేట్లో ఒక ఫేమస్ గాడెస్ అనుకుంటాను అది. వావ్ సూపర్. ఓకే, ఈ ప్యాలెస్ నేమ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఇది ప్యాలెస్ లాగే ఉంది. ఇది గూగుల్లో చూసి నేను నేమ్ యాడ్ చేస్తాను వీడియోలో. బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు సిమెంట్ తోటి, చిన్నది మినియేచర్ మోడల్ అనమాట. ఈ జోన్ అంతా ఏంటంటే త్రిపుర స్టేట్ మినియేచర్ మ్యాప్, ఎంటైర్ స్టేట్ది. ఇది వీళ్ళు కూడా ఎవరో చూసుకొని వస్తున్నారనమాట అక్కడి నుంచే. ఎస్, ఇది అగర్తల రైల్వే స్టేషన్. అగర్తల రైల్వే స్టేషన్ అనమాట ఇది మినియేచర్. అండ్ అక్కడ ఉంది ఉజ్జయంత ప్యాలెస్. అగర్తలలో ద మోస్ట్ యాంటిసిపేటింగ్, చూడ్డానికి వర్ది అయిన ప్యాలెస్ ఉజ్జయంత ప్యాలెస్. ఈ రాజు, ఐ మీన్ త్రిపురాని రూల్ చేసిన రాజు కట్టించిన ప్యాలెస్ అనమాట ఇది. 1899లో కట్టించారు. అండ్ ఇటు చూసుకుంటే చతుర్దాష్ దేవియా మందిర్. ఓకే, ఇదేదో టెంపుల్ మినియేచరు. ఇది కూడా చూడండి. అది మొత్తం ఈ స్టేట్కి చిన్న చిన్నదంతా, ఐ మీన్ స్టేట్ని ఇలా ఒక పార్క్లో ప్లాన్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేశారనమాట ఈ పార్క్ అంతా. ఇదిగో నేను నడుస్తుంది సార్, ఇది హైవే, అక్కడ కనపడుతుందా అది రైల్వే టన్నల్. అంతా మినియేచరే. సూపర్. ఇది ఈవినింగ్ వస్తే సూపర్గా ఉండేది. ఎండగా ఉండడం వల్ల కొద్దిగా షార్ప్గా కనిపిస్తుంటుంది మీకు ఫోటోలో, ఐ మీన్ ఇమేజ్ అంటున్న వీడియోలో. త్రిపుర స్టేట్లో మనం జైంట్ అయిపోయి తిరుగుతున్నట్టు అనమాట ఇదంతా. ముందు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఈ స్టేట్ మొత్తం ఈ రోడ్ మీద రౌండ్ కొట్టేద్దాం. వచ్చాము ఇక్కడికి. ఇదిగోండి, ఇదేదో ఊరు. వెల్కమ్ టు అంబస్సా. ఇది అంబస్సా రైల్వే స్టేషన్. ఆ ఊరు ఎక్కడో కూడా మనకు తెలియదు. ఎస్కేపారా. ఇదిగో ఇలా ఊర్లు దాటేస్తాం అనమాట నడుచుకుంటా పోతా. అండ్ ముందు చూపిస్తాను ఒక బ్యూటిఫుల్ మాన్యుమెంట్ ఉంది, కుదిరితే అక్కడ కూడా రియల్గా వెళ్ళి చూపిస్తాను వేరే వీడియోలో. ఇప్పుడైతే జస్ట్ మినియేచర్స్ చూడండి. ఇక్కడ మనం చాలా రోజులు ఉండబోతున్నాం. ఖచ్చితంగా ఈ అగర్తల చుట్టుపక్కల కుదిరినంత వరకు కవర్ చేద్దాం ఈ సిరీస్. వినడానికి ఎంత బాగుందిరా అన్నమాట. కన్యూస్గా ఒక ఊరు గురించి. ఎటు చూడండి మొగలోడు. హాయ్ చెప్తే వాడు ఏదో తిట్టాడు. ఎస్, ఇది ఉనాకోటి అని చెప్పి టెంపుల్ బయట ఇలా ఉంటుందంట కార్వింగ్స్. రియల్గా కూడా ఇలాగే ఉంటుంది. వెళ్దాం చూడండి దీని గురించి. ఉనాకోటి. ఎస్, ఇది ఉనాకోటి అంటే ఇలాగే ఉంటాయి. రియల్గా కూడా ఇలాగే చెక్కుంటారంట. పెద్ద పెద్ద కొండ మీద పెద్ద పెద్ద ఫేసెస్ ఇలా చెక్కుంటారు, దేవతల ఒక ఫేసెస్. వెళ్దాం ఏదో ఒక రోజు, ఈ నెక్స్ట్ వీక్ ఆర్ కమింగ్ వీక్లో వెళ్దాం అక్కడికి కూడా. ఇలా ఈ స్టేట్ మొత్తాన్ని ఈ పార్క్లో పెట్టడం అనేది వెరీ గుడ్ ఐడియా. ఇలా మనకు కూడా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక స్టేట్కి సంబంధించిన ఎంటైర్ టూరిజంకి చిన్న మినియేచర్ మోడల్స్ ఇలా పెడితే మనకు కూడా భలే ఉంటుంది కదా. ఒకే ప్లేస్లో అన్నీ చూసుకొని అలా వెళ్ళిపోవచ్చు. ఇది చిన్న స్టేట్ కాబట్టి వీళ్ళకి కుదిరింది. వీళ్ళ దగ్గర ఫండ్స్ కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ. చాలా బాగుంది. చూసారా నా మాటలు కూడా ఎట్లా మారిపోయాయో. ఇందాక పార్కులో ఆ వైపుకి తగ్గట్టు అలా వచ్చే మాటలు, ఇక్కడ ఈ పార్క్కి తగ్గట్టు మాటలు న్యాచురల్గా అలా వచ్చేస్తున్నాయి అనమాట నీట్గా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను. చూద్దాం ఇంకా ఏమున్నాయి ఈ పార్క్లో. వెల్కమ్ టు అమర్పూర్. అమర్పూర్ అనే ఊరిలో ఇలా ఉంటుందంట. ఇది నేను వినలేదు, చూడలేదు ఎక్కడ కూడా. అంటే గూగుల్లో అలా చూస్తాం కదా ఈ ప్లేస్లో ఏముంటాయని. అలా చూసినప్పుడు దీని గురించి అయితే నాకేమీ కనపడలేదు. అమర్పూర్ అనే చోట ఇలా మన ఈజిప్ట్లో కోటల మీద చెక్కినట్టు ఇలా కార్వింగ్స్ ఉండేలా ఉన్నాయి. ఈ చదవడం వల్ల కష్టం. చాబిమూరా ప్లేస్ పేరు అనుకుంటా, లేకుంటే దీని పేరు కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ బెంగాలీలో మనకి ఏం అర్థం కావట్లేదు. లమ్ముంగు చూసి అంటున్నారు. ఏం అర్థం కావట్లా. ఇటు సైడ్ ఉంది చూపించా కదా గోల్డెన్ టెంపుల్ లాగా. అదేంటంటే ఇదిగోండి మహముని పగోడా, బుద్ధిస్ట్ ఇదంట. ఓకే, బుద్ధిస్ట్కి ఇదొక ఇది. ఎంత దూరం అగర్తలా నుంచి 134 కిలోమీటర్స్ అంట. అగర్తలా నుంచి ఈ ప్లేస్కి పోవాలంటే
అది ఇలా బుద్ధిస్ట్కి సంబంధించింది కూడా ఈ స్టేట్లో ఉంది. ఇది దాని యొక్క మినియేచర్ మోడల్ అనమాట. అంతే, అగర్తల స్టేట్ మొత్తం తిరిగేసాం మనం 5 నిమిషాల్లో. ఈ ఒక్క పార్క్ చూస్తే అగర్తల మొత్తం చూసినట్టే బుజ్జుగా. అది ఇదిగోండి ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ మనం ఇప్పుడు వెళ్ళొచ్చిన రూట్ అంతా చూపిస్తుంది అనమాట ఈ పార్క్లో. ఈ ప్లేస్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ గార్డెన్ లాగా సెట్ చేసి పెట్టారు, నార్మల్ గార్డెన్ లాగా. ఇది ఇక్కడ ఒక చిన్న టెంట్ లాగా, అక్కడ అందరూ కూర్చొని ఫుడ్ తింటున్నారు అనమాట. మనం సోలో కదా, మనం ఎక్కడ పడితే అక్కడ తినేయచ్చు, ఏది పడితే తినేయచ్చు. అబ్బో, యూకలిప్టస్, తెల్లటి యూకలిప్టస్ చెట్టు ఆకాశంలోకి ఉంది. సైంటిస్ట్ లాగా అంతే, అయిపోయింది హెరిటేజ్ పార్క్. ఓకే, ఇంతే. హెరిటేజ్ పార్క్ అంటే మన త్రిపుర స్టేట్లో ఉన్న అన్నీ ఒక చిన్న చిన్న, ఇక్కడ కూడా అన్న మరి సిగ్గు లేకుండా నాకేసుకుంటున్నారు. ఓకే రైట్, అలా చూపెట్టండిలే, బయటికి వెళ్ళినా ఆడుకుందాం. అంతే, అగర్తలలో ఉండే హెరిటేజ్ పార్క్లో ఉన్నదంతా ఇంతే అనమాట. అంతా గ్రీనరీ, ఒక పార్కు అండ్ మినియేచర్ మోడల్ ఆఫ్ త్రిపుర స్టేట్ అనమాట ఈ పార్క్లో ఉండే స్పెషాలిటీ. సో ఇక్కడతో ఈ పార్క్ ఎక్స్ప్లోరేషన్ కూడా అయిపోయింది. బయటికి వెళ్ళి ఇంకా సిటీలో ఏమైనా ఉంటే చూద్దాం. ర్యాండమ్గా దారిలో వెళ్తూ ఇందాకైతే అసెంబ్లీలోకి వెళ్ళిపోయా, ఏదో పెద్ద రోడ్డు తిప్పానా, స్టేట్ అసెంబ్లీ ఉంది అక్కడ. సో ఇంకా ఏమైనా ఉంటే రిటర్న్లో మన హోటల్కి వెళ్ళే దారిలో ఇంకేమైనా కనబడితే ఆగి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోదాం. ఓకే, ఎస్, హెరిటేజ్ పార్క్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా వెళ్ళిపోదాం రూమ్కి అన్నంగా నాకు పార్క్ కనబడింది ఇక్కడ. ఇదిగోండి లాస్ట్, ఇదిగో సిటీ బార్డర్, వెల్కమ్ టు అగర్తల అనే ఒక ఆర్చ్ దగ్గర ఆల్బర్ట్ ఎక్కా అని చెప్పి ఒక పార్క్ ఉందన్నమాట. ఏదో కొద్దిగా ఆర్మీ ట్యాంక్ ఏదో కనపడింది, ఇంట్రెస్టింగ్ ఆపితే అది పార్క్ అని తెలిసింది. సో దాని లోపలికి వెళ్తున్నాం అనమాట. మధ్యాహ్నం 1:30 అవుతుంది, వచ్చాం పార్క్ లోపలికి. ఎంట్రీ 10 రూపీస్ అండ్ పార్కింగ్కి 10 రూపీస్ అని చెప్పారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇన్ ద మెమరీ ఆఫ్ ది సోల్జర్స్, కాదు ఒక్క నిమిషం దగ్గరికి చదువుతా, నాకు కళ్ళు కనిపించట్లేదు. ఇదిగో ఈ ఆర్మీ ట్యాంక్ చూసి నేను ఆగాను అనమాట. ఆర్మీ ట్యాంక్ చూసి ఆగా ఇక్కడ. ఇదిగో గన్ను, పెద్ద గన్. ఇది డిస్మాంటిల్ చేసి పెట్టారా లేకంటే ఊరికే తయారు చేసి పెట్టారో తెలీదు. మెటల్ పార్ట్స్ పనిచేసేది లాగే ఉంది, ఒక టైంలో అప్పట్లో వాడింది అనుకుంటా ఇది. వావ్, చూద్దాం ఇదేంటో అనేది. ఇన్ ద మెమరీ ఆఫ్ ద valiant soldiers of the 57 Mountain Division who made the supreme sacrifice during the Operation Cactus Lily. క్యాక్టస్ లిల్లీ అనే ఆపరేషన్లో సాక్రిఫైస్ చేసిన సోల్జర్స్కి గుర్తుగా ఈ పార్క్ కట్టారనమాట. అసలు క్యాక్టస్ లిల్లీ అనే ఆపరేషన్ ఏంటో చూద్దాం. ఇది చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకంటే ఇక్కడే చదువుదాం. ఇక్కడ ఉంది చదవండి. ఈ స్టేట్ యొక్క ఫార్మేషన్ కోసం సింపుల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి అండ్ పాకిస్తాన్ నుంచి ఈ స్టేట్ని ప్రివెంట్ చేయడం కోసం జరిగిన ఒక చిన్న వార్. ఎన్నో డేస్, 17 days ఏమో జరిగిందంట, నాకు ఎగ్జాక్ట్గా మైండ్లోకి రావట్లేదు. ఆ వార్లో సాక్రిఫైస్ చేసిన సోల్జర్స్కి గుర్తుగా ఈ పార్క్ని కట్టారనమాట. అట్లీస్ట్ ఎక్కడైనా చెత్త పనులు చేయకుండా జస్ట్ చూడడానికి వస్తే బాగుండే ఈ జనాలు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదిగోండి ఏ స్టేట్ నుంచి ఎంతమంది సోల్జర్స్. ఓకే, ఇక్కడ స్టెప్స్ ఎక్కడానికి స్టెప్స్ పెట్టారన్నమాట, ట్రెక్కింగ్ ట్రైల్ అని చెప్పి మెట్లు పెట్టున్నారు పైకి వెళ్ళడానికి. మెట్లు ఎక్కుదాం, పైకి వెళ్ళి చూద్దాం. ఇదైతే వీళ్ళ కోసం చేసిన మాన్యుమెంట్ అన్నట్టు. పైకి వెళ్ళి చూద్దాం. అట్లీస్ట్ ఈ పార్క్ అయినా నీట్గా, లైక్ ఇందాక ఆ 2 చోట్ల అలాగంటే కాకుండా కొద్దిగా నీట్గా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి బాగా బిహేవ్ చేస్తే బాగుంది ఇక్కడ జనాలు. ఇదిగోండి మెట్లు ఎక్కితే ఎక్కడికి వచ్చాము, వ్యూ డెక్ అంట. అక్కడికి వెళ్ళి ఏమీ లేదంటే మాత్రం వెనక్కి దిగి రావాలా. పైన ఇంకో రూట్ ఉంది, మరి ఇక్కడ నుంచి ఉంటుందా లేదంటే వెనక రూట్లో వెళ్ళాలో తెలియదు. ప్రస్తుతం అక్కడ ఎక్కుదాం, అక్కడ ఎక్కి చూద్దాం ఏముందో, తర్వాత అటువైపు వెళ్దాం. ఒకవేళ దారి లేకపోతే అటువైపు వెళ్ళి చూద్దాం. ఇదే లాస్ట్, కాదు ఉంది, దారి ఉంది. ఇది వ్యూ డెక్. ఇక్కడ దరిద్రం ఏంటంటే సండే అవ్వడం వల్ల అందరు లవర్స్తో వచ్చారు అన్ని చోట్లకి, మొత్తం సిటీ అంతా అల్లే ఉన్నారు. ఇదిగో వ్యూ డెక్, పైకి వెళ్దాం. పైకి వచ్చాము, చెప్పే కదా సండే అవ్వడం వల్ల అంతా లవర్సే ఉన్నారు, అన్ని చోట్ల కపుల్సే ఉన్నారు. పర్లేదు, నాకు తెలిసి నేను ఒక్కడనే సింగిల్గా తిరుగుతున్నా ఈ ఊర్లో ఈరోజు. ఓకే, ఇది పార్క్ పైనుంచి కనబడుతుందా, చిన్న పార్క్, ఊరికే లైట్గా చిన్న ఆనర్ కింద వాళ్ళ కోసం అని కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. ఇక్కడేదో గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నట్టుంది, ఏదో గవర్నమెంట్ ఆఫీసు, దానికి దీనికి సంబంధం లేదు బేసిక్గా. ఒడ్డే అమ్మ, స్కూల్
అరే మరీ దారుణం రా, స్కూల్ పిల్లలు కూడా లవర్స్తో వచ్చారు ఛీ. సరేలే, మనం ఏం చేస్తాం, వాళ్ళ ఇష్టం, అంతే కదా. ఇది ఇందాక మనం కింద నుంచి చూసాం కదా ఆర్మీ ట్యాంక్, అది ఇదే. ఇక్కడ నుంచి అలా కనపడుతుంది అనమాట పైనుంచి. ఈ ఈలేళ్ళు జంప్ అయిపోయారు. నైస్. అక్కడ ఎవరో పిక్నిక్ కూడా చేసుకుంటున్నారు అనమాట, బుజ్జుగోళ్ళు. వాళ్ళు బుజ్జోళ్ళు కదా, పెద్దోళ్ళేనో, 4 అమ్మాయిలు. అది అట్లా ఫ్రెండ్స్తో వస్తే ఓకే, ఇబ్బంది లేదు, చూడడానికి కూడా కొంచెం ముచ్చటగా ఉంటుంది. ఇద్దరు వచ్చి పొదల్లో దూరేసి గందరగోళం చేస్తున్నారు అనమాట ఇక్కడంతా. ఓకే చూద్దాం, ముందుకెళ్ళి అలా దిగి అలా కిందకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, నాకు తెలిసి ఇంతకంటే ఏం లేదు. చూద్దాం ఇంకేమేమి ఉంటాయి అనేది. ఇలాగ నేను కూడా వింతకు కనపడుతున్నా, ఈ ఊరికి వచ్చేవాడు బ్లాగులు చేసుకుంటాను విచిత్రంగా చూస్తున్నారు. బట్ చెప్పే కదా, లాంగ్వేజ్ అడ్వాంటేజ్ అంతే. మనం మాట్లాడేది ఎవడికి అర్థం కాదు కాబట్టి వాగుతాం, ఏం కావాలని అది వాగుతాం, ఎవడికి అర్థం కాదు అంతే. తిరిగేసాం ఈ పార్క్ లోపల. అక్కడ వాళ్ళు ఎవరో బ్యాచ్ గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళని చూసి ఒక స్మైల్ ఇచ్చా, ఏదో సరదాగా బాబు ఆడుకుంటున్నారు కదా అని చూశాను నన్ను. అందుకే వెళ్ళిపోతున్నాను దూరంగా. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పనికొస్తుంది జనరల్ నాలెడ్జ్. ఎప్పుడైనా ఇట్లా కప్పులు కనపడ్డప్పుడు వాళ్ళని చూస్తూ ఉన్నామంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. అదేదో పక్క వెళ్ళిపోయామనుకో, ఒక సైన్ ఆఫ్ రెస్పెక్ట్ లాగా. నేను బండి మీద పోయేటప్పుడు కూడా ఎవడైనా అమ్మాయిని ఎక్కించుకుని పోతాను అనుకో, నేను ఓవర్టేక్ చేయను. రేసుకు వస్తారు ఒక్కోసారి జుమ్ అని పక్క నుంచి పోవడానికి, ఓవర్టేక్ చేయకుండా అడిగి ఛాన్స్ ఇచ్చేస్తా. ఏదో అడిగో వాళ్ళ ఎవరి ముందు హీరో అవ్వాలనుకుంటాడు కాబట్టి మనం పోనీ అని చెప్పి వదిలేస్తాం. అలాగే చేయండి మీరు కూడా, అది మంచి హ్యాబిట్. అది సంగతి. ఈ పార్కు అయిపోయింది, పేరు మర్చిపోయా, ఆల్బర్ట్ ఎక్కా వార్ మెమోరియల్ ఈ పార్క్ పేరు. ఓకే రైట్, అది చూసుకొని చుట్టూ ఒక రౌండ్ కొట్టేయండి. అది సంగతి, అయిపోయింది పార్కు. ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోదాం. కుదిరితే ఇక్కడ ఇంకేం ఉండదు నాకు తెలిసి, అన్నీ ఇలాంటి పార్క్సే ఉంటాయి. సో ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇందాక వీడియో కూడా చూడండి, చూడకపోతే మళ్ళీ చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను లింక్. ఆక్సిజన్ పార్క్ ఒకటి చూపించున్నాను ఇంకో వీడియోలో. అండ్ ఇది కూడా నేనే, లెఫ్టినెంట్ ఆల్బర్ట్ ఎక్కా, 1971లో December 3 ఈయన సాక్రిఫైస్ చేశాడనమాట. ఈయన గుర్తుగా ఈ పార్క్ కన్స్ట్రక్ట్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి తెలుసుకోవాలన్నమాట. ఇలాంటి బార్డర్ ల్యాండ్స్లో మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళకే ఇలాంటివి ఎక్కువ కనపడతాయి. మనకి ఆర్మీకి సంబంధించిన మెమోరియల్స్ ఎక్కువ కనపడతాయి. అది సంగతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. నాకు ఏదైనా చెప్పాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇన్ని చెప్పినా మీరు చేస్తే, మీరు అనుకుంటేనే చేస్తారు కాబట్టి అనుకోండి చేయాలని. ఓకే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.